ఏకకాలంలో 7 ప్రాంతాల్లో సోదాలు, 24 లక్షల క్యాష్ సీజ్, 2 బ్యాంకు లాకర్లు తాళాలతో పాటు కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ డివైస్లు స్వాధీనం. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లో సోదాల తర్వాత ఈడీ ప్రకటించిన లిస్ట్ ఇది. ఇంతకీ ఉన్నట్టుండి అవినాష్ తో పాటు వివేక్ హత్య కేసు నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు ఎందుకు? తెలంగాణలో ఈడీ సోదాలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రధానంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. పులివెందుల, హైదరాబాద్ లోనే ఆయన ఇళ్లలో తనిఖీలు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో పనిచేసే సిబ్బంది సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అవినాష్ రెడ్డితో పాటు శంకర్ రెడ్డి ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు చేశారు. 8న వివేకానందరెడ్డి జయంతి రోజున ఆయన కుమార్తె సునీత రాష్ట్రపతికి లేఖ రాశారు. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి పారదర్శకంగా విచారణ జరగలేదని లేఖలో ఆరోపించారు. దీనిలో భాగంగానే సిబిఐ కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ ఈ దిశగానే సోదాలు జరిపింది. హత్య కేసు నిందితులందరి ఇళ్లలో ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఈడీ సోదాలపై వైఎస్ మనోహర్ రెడ్డి స్పందించారు. ఈడీ అధికారులు రాగానే అవినాష్ కి ఫోన్ చేసి ఇంటి తాళాలు తెరిచానని అన్నారు. ఆర్థిక లావాదేవీల డాక్యుమెంట్లు అడిగారని అన్నారు. ఈడీ అధికారులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదన్నారు. మీ పేరు వివేకా కేసులో ఉందా అని అడగ్గా ఉంటే ఉండొచ్చని సమాధానం చెప్పారని అన్నారు మనోహర్ రెడ్డి. వాళ్ళు ఏం ఇబ్బంది పెట్టలేదు, ఏం క్వశ్చన్స్ కూడా అడగలేదు, ఇబ్బంది పెట్టలేదు అసలు. అంటే ఒక మాట అడిగినారు, మీరు కూడా కేసులో ఉండారా సార్, మీ పేరు ఉన్నట్టుంది అని. ఉండొచ్చు, దాన్నే ఉండదని చెప్పిన. ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలను వైసీపీ నేతలు ఖండించారు. డిఎస్సీ అక్రమాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈడీ సోదాలని ఆరోపించారు. డిఎస్సీ అక్రమాలపై జగన్ సిబిఐ విచారణ కోరడంతోనే ఈడీ ఎంట్రీ ఇచ్చిందన్నారు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి. ఇది 100% నేడు జరుగుతూ ఉండే ఈడీ సోదాలు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే డిఎస్సీ ఎగ్జామ్ పైన జరిగిన అవినీతి అక్రమాలను మూసిపెట్టే దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఘాటుగా ప్రశ్నించిన తర్వాత సిబిఐ విచారణకు మీరు ఆదేశించలేని పరిస్థితుల్లో కుడితిలో పడ్డ ఎలకమాదిరి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్. వివేకానందరెడ్డిని నరికి చంపిన ఆ గొడ్డలి ఎవరితో తేలే టైంలో ఎంక్వైరీని ఎందుకు అడ్డుకుంటున్నారో కూటమి నేతలు సమాధానం చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వివేకానందరెడ్డి గారిని హత్య కాబట్టింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అనేకమైన సిట్టు విచారణ జరిపింది, సిట్టు కాదని మళ్ళీ సిబిఐ విచారణ జరిపింది. సిబిఐ విచారణ జరిపి పూర్తి స్థాయిలో విచారణ అయిపోయింది. ఇంకా ట్రయల్ చేద్దాము అని అంటే ట్రయల్ జరగనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? వివేకానందరెడ్డి గారిని చంపినటువంటి గొడ్డలి ఎవరిది అని తేల్చేదానికి ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరం అయింది. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే వివేకానందరెడ్డి గారు చనిపోయారు. హైదరాబాద్, కడపలో 7 ప్రాంతాల్లో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ డివైస్లు స్వాధీనం చేసుకున్నట్టుగా ఈడీ ప్రకటించింది. ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో లెక్క చూపని 24 లక్షలు సీజ్ చేసి 2 బ్యాంక్ లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకుంది. నెల రోజుల ముందే హత్యకు కుట్ర జరిగిందని దస్తగిరి చెప్పారంటోంది ఈడీ. హత్య కోసం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 40 కోట్లు ఆఫర్ చేశారని, అందులో 5 కోట్లు ఇస్తామంటూ దస్తగిరిని ఎర్రగంగిరెడ్డి ప్రలోభ పెట్టారని అంటుంది. సునీల్ యాదవ్ ద్వారా ₹1 కోటి అప్పుడే ఇచ్చారని కూడా తెలిపింది. గతంలో సిబిఐ చేసిన దర్యాప్తులో 46 లక్షలు సీజ్ చేసిన విషయాన్ని కూడా ఈడీ ప్రస్తావించింది. మరోవైపు వివేక హత్య కేసుపై సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ సోదాల కారణంగా అవినాష్ రెడ్డి కోర్టుకు హాజరు కాలేదు. ఎర్రగంగిరెడ్డి మాత్రం హాజరయ్యారు. వివేక హత్య కేసు విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది కోర్టు.